అందరికీ నమస్కారం. మరి డాక్టర్ సుధాకర్ అనే టీడీపీ నాయకుడు ఎందుకట్లా చెప్తా ఉన్నామంటే, సుధాకర్ బాబు పాయకారావుపేట సీటు 2019లో ఆశించి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసిన లెటర్ ఇది. దీని అంతటి వెనక ఎవరున్నారని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మన టీం అందరికి కూడా పెద్ద ఆర్టిస్టు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు దళితుల జీవితాలతో ఆడుకోదలుచుకున్నాడు, ఆడుకుంటానే ఉన్నాడు. మొదటి నుంచి దళితులను అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు. దళితులు సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడే, మరో వ్యక్తి కాదు. అలాగనే చంద్రబాబు నాయుడు కుట్రలకి కొల్లులకి చాలా మంది పార్టీల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది తప్పక మౌనంగా బరాయించే వాళ్ళు ఉన్నారు. బరాయించే వాళ్ళ పాపం చాలా మంది రాజ్యసభ సీట్లు ఆశించి భంగపడి ఇంకా కూడా చావో బతుకు అక్కడే ఏడుద్దాంలు అన్నట్టు తయారయ్యారు. కాబట్టి చాలా మందికి ఒక్క మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను. సుధాకర్ బాబు వృత్తాంతం ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. సుధాకర్ బాబు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో దూషించారనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వీడియోలో ఎన్ని కూడా ఉన్నాయి. ఒక గవర్నమెంట్ డాక్టరు, బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడే భాష అట్లా ఉంటుందా అంటే లేదు. ఖచ్చితంగా టీడీపీ నాయకులు అయితేనే అట్లా మాట్లాడతారు, మరో వ్యక్తి అయితే అట్లా మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పి నిన్న సుధాకర్ బాబు ప్రవర్తన. సుధాకర్ బాబుని ఎందుకు ఎంచుకున్నారంటే దళితుడు కాబట్టి ఏదో జరిగిపోయింది అన్యాయం, ఇతనికి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఈ చేసినవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీకో ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పప్పులు ఉడికే పరిస్థితి లేదు. ఎందుకంటే మీడియాలో అడ్డంగా దొరకడం మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక టీంకు ఉన్న అలవాటే. నిన్న సుధాకర్ బాబు మాట్లాడిన వెర్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారని చెప్తున్నారు. అది ఎప్పుడు డేట్ వేసిందంటే మొన్నటిది ఎప్పుడుదో డేట్ వేసింది. ఆయన మాట్లాడింది నిన్న అయితే మొన్న డేట్ మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎక్కడో చోట దొరికిపోతానే ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఆర్టిస్టులను పెట్టి చేయించే కార్యక్రమం కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం ఉండదు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ కోసమో ప్రజల కోసమో పోరాడే వ్యక్తులు వీళ్ళు కాదు. కాబట్టి ఈ కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అనేది తెలిసిపోతానే ఉంది. కాబట్టి సుధాకర్ బాబు మానసిక స్థితి ఏంటి, ఎట్లా ప్రవర్తించాడని నిన్న చూస్తే మన ఊరికి అర్థమవుతా ఉంది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా కూడా టీడీపీ పార్టీని పట్టుకొని వేలబడుతూ దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటూ అందులోనే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చేయడానికి దిగజారి బతికే దళిత నాయకులారా ఒకసారి గమనించండి. మీరందరూ కూడా మీరు అనుకుంటున్నారు మా జీవితాలు బాగుపరచాలి, మేము వరకు బాగుంటే చాలు, మా కుటుంబాలు బాగుంటే చాలు అనుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రం మొత్తం మీద కానీ దళితులు ఎక్కువ మంది ఉన్న పరిస్థితులు. కాబట్టి వాళ్ళందరి కోసం మీరు బతకాలే తప్ప మీకోసమో చంద్రబాబు నాయుడు గారి కోసమో టీడీపీ వాళ్ళు ఇచ్చే కాస్త కూస్తో దానికి ఆశపడి చేయడం మాత్రం కరెక్ట్ విధానం కాదు. అది మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. వీళ్ళందరూ కూడా టీడీపీ నాయకులు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తికి ఏదో జరిగిపోతా ఉంది, ఏదో అయిపోతా ఉందంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో బయలుదేరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం లెక్క తీస్తే ఇంతమంది అని చెప్పలేని పరిస్థితి. అందులో ఇప్పుడు ఈ మధ్య ఈ పుల్కాలాగా ఈయన ఆయన దొరికాడు సుధాకర్ బాబు. కాబట్టి సుధాకర్ బాబుకు నేర్చుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎందుకు మన మీద ఇవన్నీ నేర్పుతున్నాడు, నా చేత మాత్రం ఎందుకు ఇవన్నీ చేపిస్తున్నాడని ఖచ్చితంగా సుధాకర్ బాబు ఆలోచించుకోవాలి. అందులో ఉన్న దళిత సంఘాలు, దళిత నాయకులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. రాజధాని ప్రాంతంలో దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీకి ఇళ్ల ప్లాట్లు ఇస్తామంటే కోర్టుకెళ్లి దాన్ని అడ్డుకొని దాన్ని ఏ విధంగా పూర్తిగా నాశనం చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేశాడో మనందరూ తెలియదు కాదు. ప్రతి ఒక్క దానికి కోర్టుకు వెళ్లడం, మంచి పని చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాలనే విధంగా చంద్రబాబు నాయుడు తయారైతే ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారే దళితులను అనగదొక్కుతారు, చంద్రబాబు నాయుడు గారి నాయకులే దళితులను కొడతారు, తిడతారు, చంపుతారు, మరి వ్యవస్థను చేసి కొడతారు. వాళ్లే మళ్ళీ దళితుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే వాళ్ళు చేసే చేష్టలో
మరి అలాంటి చర్యలు చేసే వ్యక్తులు కూడా మళ్ళీ దళితుల గురించి మాట్లాడి ఇంకేదో జరిగి మాకు చంద్రబాబు నాయుడు గతంలో అది చేశాడు ఇది చేశాడని చెప్పింది. చంద్రబాబు నాయుడు దళితులకు ఏం చేశారు చెప్పాలి అని అంటే ఒక్కటి కూడా చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ ఒక్కళ్ళకి లేదు. గతమంతా కూడా దళిత సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు మోసం చేసుకుంటూ రకరకాల ప్రలోభాలు పెట్టుకుంటూ కులాలను విడగొట్టుకుంటూ మరి అడ్డరూట్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 151 సీటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించి ఆయన మీద నమ్మకంతో ఓట్లేస్తే అది జీర్ణించుకోలేక అధికారం పోయిందనే పిచ్చితో తపంలో చంద్రబాబు నాయుడు గారు అంత నీచానికంటే ఎదుగుతాడు. ఎందుకంటే ఒక నీచం అనే పదం గుర్తుకొస్తే నాకు చంద్రబాబు తప్ప మరో వ్యక్తి కనబడే పరిస్థితి లేదు. అంత నీచమైన వ్యక్తి, అంత దుర్మార్గమైన వ్యక్తి, ఎంతకైనా దిగజారిపోతాడు, ఎంతకైనా తెగిడుస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మరి కోవిడ్ విషయంలో కూడా, కరోనా విషయంలో కూడా ఈ రాష్ట్రాన్ని మరి అత్యధిక టెస్టులు చేసి దేశ ప్రధాని చేత ప్రశంసలు పొంది మరి ఈ కరోనాని కంట్రోల్ చేసే విధానంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, పోలీసు యంత్రాంగం కానీ ఏ రకంగా కష్టపడ్డారంటే మున్సిపాలిటీ శానిటరీలు కానీ మరి వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి రాష్ట్రాన్ని ఈ రకంగా ఒక దారికి తీసుకొచ్చి ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు తగ్గే విధంగా టెస్టులు ఎక్కువ చేస్తున్నా కానీ కేసులు తగ్గుముఖం పట్టినాయి. ఇంత చేసుకుంటూ ఎదరికెళ్తా ఉంటే కరోనా విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రాజకీయాలు చేశారో తెలియని విషయం కాదు. మరి వైజాగ్లో గ్యాస్ లీక్ అయి మరణం పొందితే వీళ్ళు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి 5 లక్షలు ఇవ్వాల్సిందే, 10 లక్షలు ఇవ్వాల్సిందని చెప్పి ఆశ్చర్యకరమైన ప్రెస్ మీట్లన్నీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు దెమ్మ తిరిగే విధంగా అక్కడ జరిగిన అన్యాయానికి ధీటుగా మరి ప్యాకేజీ ప్రకటిస్తే నాలుగు ఖర్చుకొని తప్పక స్పందించి మంచి ఆలోచన చేశారన్నారు. కాబట్టి మీ బుద్ధి ఎప్పుడు వంకరే, ఎదటి వాళ్ళు ఏం చేసినా అది తప్పుగానే కనిపించే విధానం కనబడతా ఉంది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ సుధాకర్ అనే వ్యక్తి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఖచ్చితంగా టీడీపీ వ్యక్తి, టీడీపీ వాళ్ళు వాడుకుంటున్న ఒక పర్సనే తప్ప మరొకటి కాదు. దయచేసి ఇవన్నీ ఎస్సీ ఉన్నంత మాత్రాన ఈ దళితులకు అన్యాయం జరిగిపోతా ఉంది, దళితులు ఏదో మోసపోయారు, దళితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అన్యాయం చేస్తా ఉందని చెప్పానంటే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉండే పరిస్థితి ఎక్కడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు బ్యాండ్ మేళ వాయించే చాలా మంది నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, భవిష్యత్తు మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని కనిపిస్తా ఉంది. మీరు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాజధాని అదని ఇదని చెప్పి సర్వనాశనం చేసి లక్షల కోట్లు దోచుకు తింటే ఇవాళ ఆ రాష్ట్రాన్ని చక్కదిద్దే విధానంలో ఎదరికి వెళ్తా ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ సమర్థవంతంగా ఎదుర్కొంటూ చిరునవ్వుతో రాష్ట్రాన్ని పనిచేస్తా ఉంటే మీ ఏడుగుడ్డు రాజకీయాలు ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి. ఇంకెన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూస్తా ఉంటే ఒక రకంగా జాలి, కోపం. ఎందుకు ఇంకెంత నీచాన్ని దిగజారుతా ఉంటాడు? అధికారం పోయేసరికి ఏదో జీర్ణించుకోలేని పరిస్థితిలో పడిపోవటం, ఏదో ఒక రకంగా గొడవలు చేయాలనుకోవటం, ఏదో రకంగా అల్లర్లు చేయాలనుకోవటం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకోవటం. మీకు రాజధాని మీద, రాష్ట్రం మీద అంత ప్రేమన్న వ్యక్తి రాష్ట్రంలో ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే దాన్ని హైకోర్టుకి వెళ్ళి అడ్డుకున్నామంటే ఎంత నీచమైన సంస్కృతిని ఇది. నీ వ్యక్తులు కాదా అడ్డుకుంది, నీవు కాదా పంపించింది. ప్రతి విషయాన్ని హైకోర్టుకు తీసుకెళ్ళడం, ఏదో ఒక రకంగా స్టేలు తీసుకురావడం. ఎంత మేనేజ్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు. ఆయన శాసించదలుచుకుంటే నువ్వు నేను కూడా నిలబడం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆయన దీవించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ ఇచ్చారు. ఆయన ఆశీర్వదించారు కాబట్టి, రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ఇంత కష్టకాలంలో కూడా సమర్థవంతంగా అనుకున్న కాలానికి, అనుకున్న టైంకి ప్రతి ఒక్క పథకం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఒకవైపు కరోనా విషయంలో పోరాడుతూనే ప్రజలకు మేలు చేసే విషయంలో ఎక్కడా కూడా అసలు అలసత్వం చెందకుండా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే మరి ఇంకా కూడా దళితులకి ఏదో జరిగిపోతా ఉంది, దళితులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం చేస్తా ఉన్నారు, దీని అంతటా బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు చేయాలంట. దాని అంతటా బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని బలిపశువుని చేసి, రోడ్డెక్కించి, రోత చేసి, ఒంటి మీద బట్టలు లేకుండా చేసిన కర్మ నువ్వు పట్టించావు కాబట్టి నువ్వు క్షమాపణ సుధాకర్ బాబుకు నువ్వు చెప్పాలి. కాబట్టి నిన్ను వాడుకున్నాను కాబట్టి ఇంకెప్పుడు ఎలాంటి తప్పులు నేను చేయను, దళిత నాయకులు కానీ దళితులకు కానీ మోసగించాను కాబట్టి క్షమాపణ చెప్పాలని బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది. దళితులకు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. చిన్న చితక విషయం కాదండి, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు చిన్న విషయాలేం కాదు.
పాపం ఇంకా అందులో ఉన్న కొంతమంది పేర్లు చెప్పడం బాగుండదు దానికి వాళ్ళందరికీ తెలిసి పుండి కొట్టులాడుతా చాలా సీట్లు ఆశించి అది వచ్చుద్ది ఇది వచ్చుద్ది అని చెప్పి ఇది ఇస్తారని చెప్పి హడావుడిగా బయలుదేరి పండగలాగా వెళ్ళిన సందర్భంలో మళ్ళీ సగంతరం వెనక తిప్పిన సందర్భాలు కోకోలలో. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన పార్టీని ఇంకా కూడా కాడు మోసినట్టు మోస్తా ఉన్నారు మీరు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, దళితులందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, రాష్ట్రం ఏం జరుగుతూ ఉందని. పెన్షన్ విషయంలో కానివ్వండి, రైతు భరోసా విషయంలో కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం పేదవాడి పిల్లాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చంద్రబాబు నాయుడికి ఎంత ఏడుపంటే తను మనవడినే ఒళ్ళో కూర్చోబెట్టుకొని వచ్చిరాని ఇంగ్లీష్ నేర్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈయనకే సరిగ్గా రాదు, ఈయన మాత్రం వాళ్ళ మనవడికి ఇంగ్లీష్ నేర్పాలని చూస్తూ ఉంటాడు. ఈయన పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. టీడీపీ నాయకులందరూ వీళ్ళందరూ కూడా అక్కడ దాకెందుకు తీర్పునిచ్చే వ్యక్తులు ఎక్కడ చదివిస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లల్ని అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియమే. పేదవాడి పొట్ట మీద కొట్టడమే కాకుండా వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు.